నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ లక్ష్మణ్ గారు, ఏపీలో లోకల్ బాడీకి సంబంధించి బై ఎలక్షన్స్లో 50 స్థానాలకు గాను 40 స్థానాలలో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించింది. మనం చూస్తూ ఉన్నాం. ఎలా చూడాలంటారు దీన్ని? ఎలక్షన్స్ యొక్క రిజల్ట్ ఏం చెబుతుంది ఏపీ ప్రజలకి? అవన్నీ ఉప ఎన్నికలు అంటే ఎవరన్నా చనిపోవడము, రిజైన్ చేయటము, లేకపోతే పార్టీలు మారడము, రకరకాల కారణాలతో వచ్చినటువంటివి. అది లోకల్ బాడీ కాబట్టి అంటే జెడ్పీటీసీలు కడప జిల్లా వరకు జిల్లా పరిషత్ పెరిగాయి. అయితే ఏంటంటే ఇప్పుడు కడప జిల్లాలో తీసుకుంటే 50లో 48 మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు. సరే, ఆయన జెడ్పీ చైర్మన్ ఎమ్మెల్యేగా గెలిచాడు కాబట్టి ఆయన దాన్ని వదులుకున్నాడు. సో అది వైఎస్ఆర్సీపీ సీటే, దానికి తోడు 48 మంది ఉన్నారు. అక్కడ అనవసర ప్రయత్నం చేశారు వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు. అంతమంది ఉన్నప్పుడు ఎలా వస్తారు? వీళ్ళకు ఒక 20 మందో 15 మందో ఉంటే కొంతమంది తీసుకొచ్చారు అంటే అర్థం. రెండోది ఏంటంటే బలవంతంగా వీళ్ళు చాలా చోట్ల మున్సిపాలిటీల్లో కూడా చైర్మన్లను, వైస్ చైర్మన్లను, ఈవెన్ కడపలో కూడా చైర్మన్ దించాలనే ప్రయత్నం జరుగుతున్నాయి. ఆయన నోటీస్ కూడా ఇస్తారు. అందువలన ఇక్కడ ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు మేమే మా వాళ్ళే ఉండాలి అంటే అది ఎన్నికలు వచ్చినప్పుడు గెలిపించుకుంటే మంచిది. అలా కాకుండా మధ్యలోనే పార్టీలు మారమని చెప్పి ప్రోత్సహించి వాళ్ళని తీసుకొచ్చి దింపేసి అధికార పార్టీ వాళ్ళని పెట్టాలని అనుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు. ఎన్నికలు అలాగే ఎలాగో రాబోతున్నాయి కదా, ఇప్పుడు మీరు చూసుకోండి బలాబలం. అంతేగాని పార్టీలు మారమని చెప్పడం, బెదిరించడం, చాలా మందిని డబ్బులు ఇవ్వడం, లేకపోతే బెదిరించడం, ఈ రెండే జరుగుతున్నాయి కదా. కరెక్ట్ అయితే కాదది. ఇప్పుడు ఈ దానికి తోడు ఏంటంటే ఇప్పుడు ఉప ఎన్నికలు అయినా కూడా పట్టుదల గ్రామాల్లో ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు జిల్లా పరిషత్లు లేకపోతే మండల పరిషత్తులు అంటే అన్ని గ్రామాలకు సంబంధించినట్టు. గ్రామీణ ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మరి కూటమి ప్రభుత్వాన్ని? అది ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా అధికార పార్టీ చర్చించుకోవాల్సిన అవసరం. సాధారణంగా అధికారంలో ఏ ప్రభుత్వం అయితే ఉండిందో దానికి సానుకూలంగానే ఈ నెక్స్ట్ జరిగే ఎలక్షన్స్ లో రిజల్ట్ అనేది మనం చూస్తూ ఉంటాం కదండి. ఇప్పుడు ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కేవలం 9 నెలలు మాత్రమే ఇంచుమించుగా అయ్యింది. ఈ 9 నెలల్లోనే 40 స్థానాలలో వైసీపీ ప్రభంజనం సృష్టించడం అనేది చిన్న విషయం కాదు అంటున్నారు కొంతమంది రాజకీయానికి సంబంధించిన అనలిస్టులు కావచ్చు, విశ్లేషకులు కావచ్చు. ఇది టీడీపీ ప్రభుత్వానికి ఇండైరెక్ట్గా కాదు, డైరెక్ట్గానే ప్రజలు చెబుతున్న పాఠం అని కూడా అంటున్నారు. ఆ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటారా? ఇవి స్థానిక సంస్థలు, అందులో తక్కువ సీట్లలో అయిన ఉప ఎన్నికలు కాబట్టి పెద్దగా దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కాకపోతే ఏంటంటే కూటమి ప్రభుత్వం అంటే కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు ఎందుకు గ్రామీణ ప్రజలు ఈ కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు అంటే వాళ్ళు ప్రెస్టేజ్ గా తీసుకోలేదు. ఏమి వైఎస్ఆర్సీపీ వాళ్ళే వస్తే ఏంటి నష్టం అని ఎందుకు అనుకున్నారు అనేది ఖచ్చితంగా వాళ్ళు దాని మీద స్టడీ చేయాల్సిన అవసరం. అంటే అక్కడ మనకు గ్రామీణ ప్రాంతాల్లో వ్యతిరేకత కనిపిస్తుంది వెరీ క్లియర్ గా. కూటమి ప్రభుత్వం పైన వెరీ క్లియర్ గా కనిపిస్తున్నప్పుడు ఎందుకు వ్యతిరేకత వచ్చినప్పుడే 9 నెలలకి మీరు అన్నట్టు అంటే ఏమి చేశారు వీళ్ళు వచ్చి? గత ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు చేశారు కదా. వీళ్ళు వచ్చిన తర్వాత కూడా అవే తప్పులు చేస్తున్నారు కదా, అవే అవినీతి పనులు చేస్తున్నారు కదా. వీళ్ళు ప్రజలు ఎలా ఉంటారంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్నాయి 3 గ్రూపుల మధ్య ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్, మన కేసీఆర్ పార్టీ, తర్వాత బీజేపీ మధ్య జరిగినప్పుడు ఏమైంది? ఆల్టర్నేటివ్ చూస్తారు. ఇక్కడ ఆల్టర్నేటివ్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తప్ప వేరే లేదు, కాంగ్రెస్ లేదు అక్కడ. కాబట్టి ఇక్కడ కూటమి అయిపోయింది. కూటమిలో అసంతృప్తి వచ్చే ఓటు ఎవరికి వేయాలి? నెక్స్ట్ ఆల్టర్నేట్ ఎవరు అక్కడ? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సీ. ఆ పార్టీ వాళ్ళని ఎన్నుకోవాలి. అసంతృప్తి ఉన్నప్పుడు థర్డ్ లేదు అక్కడ. అందువలన అది ఒక అడ్వాంటేజ్ ఉంది. ఎందుకు వ్యతిరేకత వచ్చింది అంటే
మరి ఏమి అభివృద్ధి ఇప్పటి వరకు చేశారు? అలాగే సంక్షేమ కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు పెండింగ్ లో పెట్టున్నారు, అవి చేయటం లేదు అనేటువంటిది గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉంది. సరే, పట్టణ ప్రాంతాల్లో మనకు రేపు పొద్దున మున్సిపల్ ఎలక్షన్స్ వస్తే తెలిసిపోతుంది. అది అంత వ్యతిరేకత ఉందనేది ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తున్నది కదా ఎన్నికల్లో. ఎందుకు ఇప్పుడు పట్టుదల ఉంటే, ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే, కూటమి అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీకి అనుకూలంగానే మామూలుగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి, ఓట్లు వేస్తారు. ఎందుకు? అధికారం పార్టీ వాళ్ళు ఉంటేనే పనులు జరుగుతాయి, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు గెలిస్తే పనులు జరగవు అని చెప్పి ప్రజలు ఆలోచిస్తారు. మరి ఈసారి అలా ఎందుకు ఆలోచించలేకపోయారు? అది ఖచ్చితంగా చర్చించుకోవాల్సిన అంశం. సరే, ముఖ్యంగా మన ఏపీలో ఇంకొక విషయం చూస్తే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు అయితే యాక్సిడెంట్ అయిందా లేకపోతే ప్రీ ప్లాన్డ్ మర్డర్ అనేది ఇప్పటి వరకు అయితే ఒక క్లారిటీ ఇవ్వడం లేదు పోలీసులు. కానీ చూసిన ఇన్సిడెంట్ కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో తిరుగుతున్న ఫొటోస్ చూస్తుంటే మాత్రం కావాలనే ఎవరో కక్ష గట్టి చంపేసినట్టుగా కనబడుతుంది అంటున్నారు. మీరేమంటారు? ఆల్రెడీ మీరు కూడా విజువల్స్ చూసుంటారు. ఇప్పుడు నేను కూడా చూశానమ్మా. ఇప్పుడు 2 అవకాశాలు ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగా హిట్ చేసి అంటే కొట్టి పోవటం, లేదు యాక్సిడెంటల్ గా అనుకోకుండా కొట్టడం. ఈ రెండు అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఉద్దేశపూర్వకంగా కొట్టారు అని, కొట్టినట్టు అంత బలంగా ఎందుకు కొట్టారు అంటే అది ఉద్దేశపూర్వకంగా కొట్టినట్టు కనిపిస్తున్నది ఎక్కువ శాతం. యాక్సిడెంటల్ గా కొట్టి అంటే హిట్ అయ్యింది అంటే అది వేరేటువంటి అంశం. మనకు చూసినప్పుడు అక్కడ మరి కావాలని కొట్టారు, కొట్టి పోయింది ఆ కారు అన్నది మనకు. ఇప్పుడు యాక్సిడెంట్ అయితే ఏమైపోతుంది అంటే కారు ఆపుతారు. ఇప్పుడు పోతుంటది కారు, పక్కన ఏదైనా ఆటో ఉంటది, లేకపోతే స్కూటర్ ఉంటది, తగిలింది అనుకోండి, తగిలితే అయ్యో పాపం తగిలింది ఏమో అని చెప్పి ముందుకెళ్ళి కారు ఆపి తిరిగి వచ్చి వాళ్ళని లేపడము చేయడము చేస్తారు. ఆ సింపతి ఉంటుంది. కానీ ఇక్కడ వాడు వెళ్ళిపోయారు. వాళ్ళు ఆ కారు అనేది వెళ్ళిపోయింది, ఆగలేదు. వెళ్ళిపోయింది అంటే కనుక మనం ఖచ్చితంగా అనుమానించాల్సిందే కదా, కావాలని కొట్టి వెళ్ళిపోయారు అంటే. కావాలని కొట్టడం అంటే ఖచ్చితంగా అది మర్డర్ ప్లాన్ అనేది దాని అర్థం. అంటే కారులో వేగంగా వచ్చి కొట్టినట్లయితే ఫస్ట్ బైక్కి ఏదన్నా ఇబ్బంది జరగాలి, అండ్ ఒక మనిషి ఏదో ఒక వైపుకి పడిపోయి ఉండాలి, ఇంకా చేతుల మీదకి కాళ్ళ మీదకి గాయాలు అవ్వాలి, బట్టలకి అంటే ఆ క్లోత్స్కి సంబంధించి కూడా ఎక్కడో చోట డ్యామేజ్ ఉంటుంది. అండ్ హెల్మెట్కి అంత ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు కింద పడినప్పుడు హెల్మెట్కి కూడా ఎంతో కొంత స్క్రాచెస్ పడడము ఏదో ఒకటి ఉంటుంది. అదేమీ లేకుండా టార్గెటెడ్గా ఫేస్ మాత్రమే కాస్త మనం విజువల్స్లో చూసినప్పుడు ఇబ్బందికరంగా అది కనిపిస్తూ ఉంది. అంటే కావాలనే కొట్టినట్టుగా చెక్కల మీద ఉన్న రక్తపు మరక కావచ్చు, టీషర్ట్ మీద ఉన్న ఫుట్ ప్రింట్ కావచ్చు, ఇవన్నీ చూస్తుంటుంటేనే కదా ఇన్ని అనుమానాలు, ఇన్ని సందేహాలు. అది చూడాలి, ఇన్వెస్టిగేషన్ లో వీళ్ళు ఏం చెప్తారు అనేది చూడాలి. అనుమానాలు అయితే కనిపిస్తున్నాయి ఎక్కడ. ఇప్పుడు ఎవరు లేరని అనుకున్నప్పుడు అది కారు దగ్గరికి వచ్చి, కారులో వచ్చి వాళ్ళు దాన్ని టచ్ చేసి తర్వాత దిగి పట్టుకొని మీరు అన్నట్టు కొట్టడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. లేకుండా ఏం పోలేదు, కొట్టి తోసేసి వెళ్ళిపోయారు అనుకోండి, చూసేదానికి యాక్సిడెంట్ అనుకుంటారు కదా. కాబట్టి ఏదేమైనా కొంత వాళ్ళకు విజువల్స్ దొరికాయి పోలీసులకి. కాకపోతే ఆ సంఘటన కొంచెం ముందు వెనక దొరికాయి అంటున్నారు. ఆ 10-20 నిమిషాలు ఎందుకు దాచిపెడుతున్నారా, దొరకలేదా అనేది తెలియటం లేదు. సీసీ కెమెరాల్లో దొరికితే మొత్తం దొరకాలి కదా. అది ఆ మధ్యలో గ్యాప్ వస్తున్నది. ఫుటేజ్ లేదు అంటున్నారు. లేదంట ఎట్లా పోతే అంటే ఎవరో ఉద్దేశపరంగా తీసేయాల్సిందే కదా, కట్ చేయాల్సిందే కదా దాన్ని. దానికంతా వెళ్ళిపోదు కదా. చూడాలి, ఇన్వెస్టిగేషన్లు చూడాలి. ఏది ఏమైనా ఈ హత్య రాజకీయాలు అంత మంచిది కాదు, ఆ పద్ధతే మంచిది కాదు. ఇప్పుడు పోస్ట్ మార్టం నివేదిక రావడానికి కూడా ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నారు? ఎక్కడ జాప్యం జరుగుతోంది? నివేదిక వచ్చి ఉంటుంది, ఇంత లేట్ ఉండదు. కాకపోతే దాన్ని బయట పెట్టడానికి
ఆలస్యం చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్లో ఏం చేస్తారంటే టక్కున ఏదైనా బయట పెడితే దాని రియాక్షన్స్ ఉంటాయి అని ఒకటి. రెండోది ఇన్వెస్టిగేషన్లో ఎవరైతే ముద్దాయిలు ఉంటారో వాళ్ళు తప్పించుకుని పోయే అవకాశం ఉంటుంది అనేటువంటి నేరస్తులు ఉంటారో వాళ్ళు తప్పించుకుని పోయే అవకాశం ఉంటుంది అని చెప్పి ఒక్కోసారి తొందరగా బయట పెట్టరు. కాబట్టి బయట పెట్టి తీరాలి. రిపోర్ట్లో ఏమొచ్చిందో ఖచ్చితంగా కోర్టుకైనా తెలియజేస్తారు. సార్, ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఏపీలో లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఒక ఫైల్ని అమిత్ షా గారికి అందజేశారు. ఏం జరగబోతుంది అంటున్నారు ఏపీలో? చూడమ్మా, ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగి ఒకవేళ అవినీతి జరిగింది అని అనుకున్నప్పుడు క్యాష్ రూపంలో ఇచ్చిపోయారనుకోండి, దానికి ఆధారం దొరకడం చాలా కష్టం. అది ఏమైనా బ్యాంకులో వేసుకుంటేనో అసలు ఇంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చిందని అది ఆధారం దొరుకుతుంది. క్యాష్ తీసుకుని ఎక్కడ దాచిపెట్టుకోవడము లేకపోతే ఎన్నికలు వచ్చినప్పుడు ఉపయోగించుకోవడము చేశారనుకోండి. ఇప్పుడు నా దగ్గర 10 లక్షలు ఉందంటే నేను బ్యాంకులో వేసాను అనుకోండి, అది ఎవిడెన్స్. 10 లక్షలు నీకు ఎక్కడొచ్చిందంటే నేను సమాధానం చెప్పాలి కదా. అలా కాకుండా నేను వేరే విధంగా ఖర్చు పెట్టుకున్నాను అనుకో, ఎలా అది అది కనిపెట్టడం కష్టం. ఇక్కడ ఏమైపోయింది, ప్రధానమైనటువంటి ఆరోపణ అతను ఏంటి పార్లమెంట్లో చెప్పింది, 4,000 కోట్లు అంటే 2,000 కోట్లు ఒక దేశానికి, 2,000 కోట్లు ఎక్కువ దేశానికి ట్రాన్స్ఫర్ చేశారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నటువంటి సునీల్ అనేటువంటి అతని వ్యక్తి ద్వారా ట్రాన్స్ఫర్ అయింది అని పేరు కూడా చెప్పాడు. సునీల్ అని ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడు, నో డౌట్, నాకు కూడా తెలుసు. ఇప్పుడు ఆ మనీ లాండరింగ్ జరిగి ఉంటే ఎక్కడి నుంచి జరిగింది, ఎవరెవరు అకౌంట్ పోయాయి, ఏ కంపెనీలకు పోయాయి, ఆ కంపెనీలకు సంబంధించి వీళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, సునీల్కి సంబంధాలు ఉన్నాయా, లేకపోతే ఇంకా వైఎస్ఆర్సీపీ నాయకులకు ఎవరికైనా సంబంధాలు ఉన్నాయా, ఆ సంబంధాలున్న కంపెనీలో ఆ డబ్బులు వేసి అది ఇతర దేశాలకు పంపించి, అంటే మనీ లాండరింగ్ అలాగే ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇతర దేశాల నుంచి సరుకులు దిగుమతి చేసుకున్నట్టు ఇన్వాయిస్లు పెట్టుకొని వాళ్ళకు డబ్బు చెల్లించి, ఆ సరుకులు కొన్నందుకు వాళ్ళకు డబ్బులు చెల్లించాలి కాబట్టి ఇక్కడ ఈ యొక్క సూట్ కేస్ కంపెనీలలో డబ్బులు వేసేసి ఆ కంపెనీలు బిజినెస్ చేసినట్టు ఇక్కడ నుంచి ఈ డబ్బు అక్కడికి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ అక్కడ ఏం చేస్తారు, అక్కడ వాళ్ళతో ముందే మాట్లాడుకుంటారు కాబట్టి వాళ్ళు డ్రా చేసి ఇచ్చేస్తారు. ఇచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళకి సంబంధించిన ఏమైనా అక్కడ బినామీ అకౌంట్ ఉంటే అందులో వేసుకుని తర్వాత బెల్లగా ఇండియాకి చేరుస్తారు. అంటే మనీ లాండరింగ్ అనమాట, తిరుగుతుంది రౌండ్. అక్కడి నుంచి మళ్ళీ ఏం చేస్తారు, ఆ డబ్బు ఇక్కడికి రావడానికి మళ్ళీ ఎగుమతులు చేసినట్టు చూపిస్తారు, ఇన్వాయిస్ చూపించి ఆ డబ్బు వాళ్ళు తిరిగి వచ్చి అకౌంట్లో పడతాయి. అంటే అది లీగల్ మనీ అవుతుంది. ఇది జరుగుతున్న వ్యవహారం చాలా కాలం నుంచి. మనం ఇప్పుడు ఇది ఇక్కడ కూడా జరిగింది అని చెప్పి ఆయన ఎవిడెన్స్ ఉంది అని చెప్పి ఇచ్చాడు. సరే, అమిత్ షా గారు అక్కడ పార్లమెంట్లో ఆయన ఆ ప్రస్తావన మనీ లాండరింగ్ గురించి ప్రస్తావన చేయటం వలన అమిత్ షా గారు పిలిపించుకొని, ఎందుకంటే అది మనీ లాండరింగ్ అయితే ఇష్యూ సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ కదా, అది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉండదు, ఇతర దేశాలకు మనీ ట్రాన్స్ఫర్ అయింది. అందువల్ల పిలిపించుకున్నాడు. ఈయన ఏమి వివరాలు ఇచ్చాడో మరి ఆధారం ఇచ్చాడో మనకు తెలియదు. దాని మీద మరి ఈడీ కానీ సిబిఐ కానీ విచారణ చేసే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఆధారాలు దొరికితే కేసులు కూడా నమోదు చేస్తారు. ఏమైనా లింక్ దొరకాలా, లింక్ దొరికితే ఎవరు లింకు, ఎవరు దీని వెనక బ్యాక్గ్రౌండ్, ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి అనేది అందులో కనుక తేలితే వాళ్ళందరి పేర్లు కూడా పెట్టి ఎఫ్ఐఆర్ కట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తారని అనుకుంటాను నేను. సార్, ముఖ్యంగా ఇప్పుడు అమిత్ షా గారి వరకు ఫైల్ వెళ్ళింది అని అంటే దీనికి సంబంధించి ఏదో జరగబోతోంది, ఇది ఎవరినో ఉద్దేశించి టార్గెటెడ్గానే శ్రీకృష్ణదేవరాయలు గారు ఇదంతా చేస్తున్నారు అంటున్నారు. మీ అనాలిసిస్ ఏం చెప్తారు? టార్గెటే జగన్మోహన్ రెడ్డి గారు కదా, ఎవరో ఏంది. వాళ్ళ ఎన్నికల ముందు కూడా తెలుగుదేశం పార్టీ ఆరోపణ ఏం చేసింది, 1,00,000 కోట్ల వ్యాపారం ఈ 5 సంవత్సరాల్లో జరిగితే, ఆయన అంటే పార్లమెంట్ లో చెప్పిందే చెప్తాడు, ఒక 96,000 కోట్లు ఎంతో చెప్పాడు, నేను రౌండ్ వేరే 1,00,000 కోట్ల వ్యాపారం జరిగితే 7% మాత్రమే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగింది, మిగిలిందంతా కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది. అందులో 18,000 కోట్ల డబ్బులు చేతులు మారాయి అని ఆయన ఆరోపణ. ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి
అవకాశం కూడా ఉంది, నేను లేదని చెప్పలేదు. ఎందుకంటే నేను ఇందాక ఫస్ట్ లో చెప్పాను కదా, క్యాష్ అనేది ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు అది దానికి ఆధారం దొరకటం అంత సులభం కాదు. ఒకవేళ అనుమానంతో కేసులు నమోదు చేసినా కూడా ఎవరి మీదైనా తర్వాత ఇన్వెస్టిగేషన్ లో ఆధారాలు దొరకాలి, దొరికే అవకాశాలు తక్కువే ఉంటాయని అనుకుంటున్నాను. మరి మరో పక్క మనం చూసినట్లయితే విడుదల రజనీ గారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు నా లైఫ్లోకి రావాలని చూశారు, సో అది నేను యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అంటూ ఒక కమెంట్ పాస్ చేశారు. ఏం చెప్తారు? ఏమో అక్కడ ఇప్పుడు వాళ్ళక్కడ ఆ ప్రాంతం వాళ్ళు వాళ్ళ మధ్య పరిచయాలు ఇవన్నీ ఉండొచ్చు. ఉన్నప్పుడు అప్పుడు ఏం జరిగిందో మనకు తెలీదు, ఆమె చెప్తున్నది మనం వింటున్నాము. కాకపోతే అలాంటిది ఏమైనా ఉండొచ్చు. ఉన్నప్పుడు తిరస్కరించారు కాబట్టి ఆ కక్ష కట్టారు అంటే, ఇది రాజకీయంలోకి వెళ్ళిపోయిన తర్వాత రాజకీయ పరంగా కక్షలు కార్పణ్యాలు కనిపిస్తాయి కానీ అప్పుడెప్పుడు అలా జరిగింది కాబట్టి ఇప్పుడు కక్ష పెట్టుకొని చేస్తున్నాడు అంటే ఏం నమ్మాలి జరగాలి? ఖచ్చితంగా రాజకీయంగా వ్యతిరేకత ఉంది కాబట్టి ఏదైనా ఆరోపణలు చేయొచ్చు, ఆయన ఆమె చేయొచ్చు. అప్పుడేదో జరిగింది దాన్ని బేస్ చేసుకున్నాడంటే ఏదో ఆమె కావాలని చెప్తుంటుంది నేను అనుకుంటున్నాను. అంటే సాధారణంగా సామాన్యులకి లేకపోతే సినిమా సెలబ్రిటీస్ దగ్గర నుంచి మనం ఎక్కువగా ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. రాజకీయాలు అంటేనే కాస్త ప్రజల్లోకి వెళుతూ ఉంటారు, రెబెల్గా ఉంటారు, ప్రతిదానికి సమాధానం చెప్పగలిగే ధైర్యం ఉంటుంది, అమాయకులేం కాదు, వాళ్ళకు కూడా ఇటువంటి ఇబ్బందులు తప్పలేదా అనేది ప్రస్తుతం నడుస్తున్న చర్చ. అంటే రాజకీయాలను కూడా ఇవి వెంటాడుతున్నాయా అని. అంతే కదా, అంతే కదా. ఇక్కడ నిజమా అబద్ధమా అనేది కాకుండా ఏమైపోతుందంటే ఏదో ఒక అవకాశాలు తీసుకొని బురద జల్లడం, తిట్టడం, ఆరోపణలు చేయటం, అది కామన్ అయిపోయింది. ఇప్పుడు ఎన్నో ఆరోపణలు చేశారు, ఇప్పుడు ఓకే చేశారు, దాని మీద ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా, కేసులు కడుతున్నారా? సాధ్యం కాదు. ఎందుకంటే మాటలు వేరు, అక్కడ ఆధారాలు వేరు. మాటలు మాట్లాడతాను సరిపోదు, ఆధారాలు కావాలి కదా. దీనికైనా కూడా ఆధారాలు లేకుండా కేసులు కట్టే ప్రయోజనం ఉంది. కోర్టులో బెయిల్ వస్తుంది, ఇంటికి వెళ్ళిపోతారు ఆయన, ఆ కేసు మళ్ళీ కొట్టేస్తారు. అంతే కదా జరగబోయేది అయితే జరుగుతుంది. సార్, మరోపక్క పోలవరం ప్రాజెక్ట్ 2027 వరకు కంప్లీట్ చేసేస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏం చెప్తారు? అయిపోద్దంటారా? అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే దయాప్రవాలు ఏదైతే దెబ్బతినిందో దాన్ని నిర్మాణ పనులు చేపడుతున్నారు. తర్వాత ఏంటి, ఎత్తు విషయంలో మాత్రము అది పెండింగ్ ఉంది. ఈ ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో అది చేయడానికి అవకాశం ఉంది, కానీ సెకండ్ ఫేజ్ వెళ్ళే అవకాశం లేదని నేను అంతే అనుకుంటున్నాను. ఒక ఎత్తు పెంచే విషయంలో ఇప్పుడే దాని జోలికి పోకుండా నిర్మాణాలు చేపడతారు. ఎందుకంటే అదిగిన ఎత్తు జోలికి వెళ్తే ముంపు గ్రామాల సంఖ్య పెరిగిపోయినప్పుడు ఇవాళ 18,000 కోట్లు ఎంత అవసరం ఉంటే ఆ ఎత్తు పెంచితే కనుక 30,000 కోట్లు కావాలి. అంటే ముందు అంచనాలు కదా, ఇంకా ఇప్పుడైతే ఇంకా పెరుగుతుంది, 30,000 కోట్ల నుంచి ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు డబ్బులు ఎక్కడ ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వం ఏమో ప్రాజెక్టు నిర్మాణం వరకు మేము నిధులు కేటాయిస్తాము అని చెప్తున్నది, కానీ ఏదైతే నిర్వాసితులకు ప్యాకేజ్ ఉందో అది మీరే చూసుకోవాలా రాష్ట్ర ప్రభుత్వమే అని మొదటి నుంచి చెప్తున్నది. మరి ఇప్పుడేమైనా శ్రద్ధ తీసుకొని ముప్పు బాధితులకు కూడా నష్టపరిహారం ఇచ్చే విషయంలో కానీ, పునరావాసం కల్పించే విషయంలో కానీ వాళ్ళు ఏమైనా నిధులు ఇస్తే కనుక అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, మీకు పునరావాసం కల్పించిన తర్వాతనే మేము నీళ్ళు వదులుతాము అని. అంటే ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే లోపల మీకు పునరావాసం కూడా కల్పిస్తామని దాని అర్థం. తర్వాతనే నీళ్ళు వదులుతా అన్నాడు. మంచి మాట, ఇది ఒక రకంగా మంచి మాట, ఎందుకు వాళ్ళకి ధైర్యం ఇచ్చాడు. మరి అది ప్రాక్టికల్గా సాధ్యమవుతుందా కాదా అనేది చూడాలి. ఎందుకు అంటే పునరావాస విషయంలో కూడా, అంటే భూమి కేటాయించడం, ఇల్లు నిర్మాణాలలో కూడా అవినీతి జరిగింది తెలుగుదేశం హయాంలో కూడా. పెద్ద ఆరోపణలు వచ్చాయి అప్పుడు కూడా. మరి ఇప్పుడు ఎలా దాన్ని మేనేజ్ చేసుకుంటారు? ఏ విధంగా వాళ్ళకి ఇంకా ఇవ్వవలసినటువంటి బకాయిలు చాలా ఉన్నాయి, ఇవ్వాలి. వాళ్ళకి అలాగే ఇల్లు నిర్మించి ఇవ్వాలి, మౌలిక వసతులు కల్పించాలి. ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చేయాలి. అంటే 2027 నవంబర్ నాటికి కంప్లీట్ చేయాలి. డిసెంబర్లో
నీళ్ళు వదలాలని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ నిధులు ఉంటే కనుక నిర్మాణాలు పూర్తి కావడం పెద్ద పనే కాదు. ఎందుకంటే వాళ్ళ టెక్నాలజీ పెరిగింది. ఈ పెద్ద పెద్ద కాంట్రాక్ట్ సంస్థలు ఏ పనులైనా కూడా ఈజీగానే చేయగలరు. రాజకీయంగా అడ్డుపడకుండా ఉంటే వాళ్ళు చేయవలసిన పనులు వాళ్ళు చేస్తారు. అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు కేంద్రం కూడా పట్టుదలతో ఉంది కదా, ఎందుకంటే మనకు చెడ్డ పేరు వచ్చింది. మనము పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వలేదు, వెనకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి టైంలో. అలాగే అమరావతి విషయంలో కూడా మనము జగన్మోహన్ రెడ్డి గారు వద్దనుకున్నారు కాబట్టి అది కూడా ఆగిపోయింది. ఇవన్నీ కూడా బీజేపీ మీద నిందలు ఎక్కువ ఉన్నాయి. అందువల్ల వాళ్ళు ఇప్పుడు మా మీద ఎందుకు, మేము చేయవలసి చేసేస్తాము, అధికారంలోకి వస్తామా రామా తర్వాత సంగతి అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని వీటన్నిటి విషయంలో వాళ్ళు పాజిటివ్గా ఉన్నారు కాబట్టి ఈ కాంట్రాక్టర్లు కూడా ధైర్యం ఏర్పడింది. కేంద్రం నుంచి నిధులు వస్తాయి కాబట్టి మనం కాంట్రాక్ట్ పనులు చేసిన బిల్లు రాలేదని వెయిట్ చేయడము, ప్రతిమలాడము, తిరగడము ఇవన్నీ ఉండవు కదా. నిధులు రెడీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 40,000 కోట్లు రాజధాని పనులు టెండర్లు పిలిచారు, వర్క్లు స్టార్ట్ అయినాయి. అట్లనే పోలవరంలో కూడా స్టార్ట్ అవుతుంది. అందువలన నిధులు ఇబ్బంది లేనప్పుడు కాంట్రాక్టులు ముందుకు వచ్చి పని చేస్తారు. కాకపోతే ఏంటంటే మానిటరింగ్ చెయ్యాలి. మానిటరింగ్ చేయకపోతే చిత్తశుద్ధితో చేయాలి. మరి అన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఇవాళ కాంట్రాక్టుల దగ్గర నుంచి కమిషన్లు కూటమి ప్రభుత్వం కూడా తీసుకుంటుందనే ఆరోపణలు అయితే ఉన్నాయి. సరే, ఇప్పుడు 800 కోట్లతో ఏపీలో ఒక క్రికెట్ స్టేడియం కట్టడానికి ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం. దానికి ఐసీసీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. క్రికెట్ స్టేడియం కట్టాలి. ఇప్పుడు హైదరాబాద్ లో ఉంది కదా, అలాగే రాష్ట్రం విడిపోయిన తర్వాత అక్కడ పెద్ద క్రికెట్ స్టేడియం ఏది లేనప్పుడు ఇప్పుడు రాజధాని నిర్మాణం చేస్తూ ఉన్నప్పుడు దాని పరిధిలోనే అది 33,000 ఎకరాల ల్యాండ్ ఉంది. అక్కడ క్రికెట్ స్టేడియం కట్టడం వలన యువకులకి అక్కడ నేర్చుకోవడానికి, తర్వాత ఏమైనా ఈవెంట్ జరిగినప్పుడు అవకాశం వస్తుంది, క్రికెట్ మ్యాచ్లు జరిగినప్పుడు అవకాశం వస్తుంది, ఉపయోగపడుతుంది. కాబట్టి నిలిపేయచ్చు. మరి నిధులు క్రికెట్ అసోసియేషన్ సమకూర్చుకుని రాష్ట్ర ప్రభుత్వం కొంత సమకూర్చుకుని చేయగలిగితే మంచిదే. మరి రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉంటుందంటే, తీరా ఎవరినో రంగంలోకి దింపేసి వాళ్ళు నిధులు ఖర్చు పెట్టి పనులు చేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వకపోతే ఆగిపోయే పరిస్థితి కూడా ఇప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా అందులో ఉందని నేను అనుకుంటున్నాను. సార్, చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.